అందరికీ నమస్కారం. నా పేరు ఖితావత్ పుష్ప చందన్. నేను మైసిగండి గ్రామ పంచాయతీ స్వతంత్ర సర్పంచ్ అభ్యర్థిని. మైసిగండి గ్రామ పెద్దలు కీర్తిశేషులు రామావత్ పంతు నాయక్ గారు, అదేవిధంగా ఖితావత్ దేవ్సింగ్ నాయక్ గారు, అదేవిధంగా ఇస్లావత్ హరియా నాయక్ గారు, అదేవిధంగా డేపావత్ ముత్య నాయక్ గారు, మాజీ ఎంపీపీ కీర్తిశేషులు, వీరందరి ఆశీస్సులు నన్ను వెన్నుండి ముందుకు నడిపాయని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మైసిగండి అమ్మవారి తల్లి, మైసిగండి మైసమ్మ తల్లి, మా ఖితావత్ కులదేవత తుల్జా భవాని, వీళ్ళందరి ఆశీస్సులతో నేను ముందుకొచ్చాను. మైసిగండి గ్రామ ప్రజల పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, నేను మీ ముందుకు రావడానికి కారణం ఒకే ఒకటి. గ్రామ ప్రజలందరూ నన్ను అర్థం చేసుకోవాలని వేడుకుంటున్నా. పేరు పేరున నేను ముందుకు రావడానికి కారణం అన్నది, మైసిగండి గ్రామ పంచాయతీకి రిజర్వేషన్ మహిళ వచ్చింది కాబట్టి నేను గట్టిగా పోరాడడానికి మీ ముందుకొచ్చాను. నేను మేనిఫెస్టోలు నేను ఒకటి సిద్ధం చేసుకున్నాను. ఆ హామీలన్నీ మీ ముందుకి తెస్తున్నాను. ఖచ్చితంగా ఉంగరం గుర్తుకి ఓటేసి మీరు గనక నన్ను గెలిపిస్తే ఈ హామీలన్నీ చేస్తానని నేను గ్యారంటీ మిమ్మల్ని చెప్తున్నాను. గ్యారంటీగా కొన్ని సమస్యలు ఉన్నాయి మైసిగండి గ్రామ పంచాయతీలో. మేజర్గా మైసిగండి గ్రామ పంచాయతీకి బస్ స్టాప్ లేదు. ఆ బస్ స్టాపు నేను నా సొంత డబ్బులతో చేస్తానని మీకు హామీనిస్తున్నాను మీడియా ద్వారా. అదేవిధంగా యూత్స్కి లైబ్రరీ నా సొంత డబ్బులతో నేను లైబ్రరీ ఏర్పాటు చేస్తానని నేను మా మైసిగండి గ్రామ ప్రజలకు హామీనిస్తున్నాను. నేను కొన్ని హామీలను రాసుకున్నాను. అవి అన్నీ చెప్పలేకపోవచ్చు, కానీ ప్రతి ఒక్కరికి పాంప్లెట్ ద్వారా మీ జనాలలోకి ప్రజలలోకి తెచ్చాను. కాబట్టి నాపై నమ్మకం ఉంచి నన్ను మీ అందరి మైసిగండి గ్రామ ప్రజల ఆశీస్సులతో నన్ను ఉంగరం గుర్తుకి ఓటేసి గెలిపించగలరని, బ్యాలెట్ పేపర్లో ఫస్ట్ నెంబరు ఉంగరం గుర్తుంది కాబట్టి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క నమస్సుమాంజలి తెలియజేస్తూ నేను మిమ్మల్ని శిరస్సు వంచి వేడుకుంటున్నాను. నన్ను ఒక్కసారి అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాను.